అక్కడేమో పాలాభిషేకం, పాలు పోస్తారు. ఇక్కడేమో తైలాభిషేకం, నూనె పోస్తారు. వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. కానీ నీ కోసం, నా కోసం, మానవులందరి కోసం యేసయ్య రక్తాభిషేకం చేశాడు. గట్టిగా చప్పట్లు కొడితే ఏమైపోవచ్చండి. యేసయ్య పరలోక గుడారంలో తండ్రి కూర్చున్న కరుణాపీఠం మీద ఆయన రక్తాన్ని ఎప్పుడైతే దేవుడి మీద ఒలికించి రక్తాభిషేకం చేశాడో, నీ మీద, నా మీద దేవునికి ఉన్న కోపం మొత్తం చల్లారిపోయింది, కూల్ అయిపోయాడు. God is made cool when the precious blood of Jesus Christ was sprinkled upon him for you and me. దేవుడు వెంటనే ఏమైపోయాడు? సమాధాన పడిపోయాడు. దేవుని స్తోత్రం కలుగాక. కాబట్టి ప్రియులారా, ఈ కమ్ములు ఇవి, వాటి మీద